కులగణనకు మార్గదర్శకాలు ఎప్పుడు? స్పష్టత కోసం బీసీ కమిషన్ ఎదురుచూపులు. బీసీ గణన లేక సమగ్ర కులగణన ప్రకటనలతోనే సరిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. బీసీ సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. కులగణన కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవం ఇది. రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తుంది. ఈ కమిషన్ పై కులగణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాల్గా తీసుకొని పనిచేయడానికి కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కానీ కులగణన చేపట్టేందుకు బీసీ కమిషన్ కు ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో ఏం పని చేయాలో తోచని స్థితిలో కమిషన్ ఉంది. కమిషన్ ఎందుకు నియమించారో, అది ఎలాంటి విధులు నిర్వహించారో చెప్పేది టీఓఆర్ కాగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది మాత్రం ప్రభుత్వం. ఇంతవరకు మన కులగణనకు నిరంజన్ అన్నకు ఎటువంటి రాలేదు అధికారాలు. అంతే, వాళ్ళు చైర్మన్ కి సభ్యులకు కానీ. అయితే ఇక్కడ కులగణనకు సంబంధించి 100% అది చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అడుగుతా ఉన్నారు. కులగణన చేపట్టండి, అది కూడా ఓన్లీ బీసీ గణన అంటే బీసీ గణన కాదు, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరెంతుండ్రో లెక్క తేలిపోతే ఆ కథ ఎంతో తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత మేమెంతో మాకంత అని చెప్పేసి వాటా అడుగుతా ఉన్నారు. కాబట్టి మరి రాజకీయ పార్టీలు అంటా ఉన్నాయి. అంటే యాక్చువల్గా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది, మాట కోసం వచ్చి కులగణన చేస్తాం అని చెప్పేసి అంటుంది. కానీ ఆ ప్రక్రియను మాత్రం ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దానికి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అది పెద్ద విషయం ఏం కాదు, ఏదో మొత్తం బ్రహ్మ పదార్థం ఏం కాదు. దాని మనం తీసుకొచ్చి ఇప్పటికే కంప్లీట్, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కంప్లీట్ అయ్యేది. కానీ అది మొత్తం కూడా లేట్ చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సమాజం అంటా ఉంది.